టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో పేరు దక్కించుకున్న ఈయన ఆస్కార్ రెడ్ కార్పెట్పై నడిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా జపాన్ అభిమానుల ఫేవరెట్ హీరోగా పేరు దక్కించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల తన దేవరా సినిమాను అక్కడ రిలీజ్ చేసి మంచి మార్కులు కొట్టేసిన విషయం తెలిసిందే. ఇకపోతే సౌత్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ గత ఏడాది బాలీవుడ్ అరంగేట్రం కూడా చేశారు. హృతిక్ రోషన్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటించిన వార్ 2 చిత్రం ద్వారా విలన్గా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 చిత్రాలతో సంచలనాలు సృష్టించిన ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ అనే తాత్కాలిక టైటిల్తో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నారు అనే ఉత్సాహం అభిమానులలో ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. అప్పుడప్పుడు బయటకు వస్తున్న ఆయన లుక్ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. దేవరా సినిమాలో కొంచెం బొద్దుగా కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం మరింత బక్కచిక్కిపోయి కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల తన బావమరిది ప్రముఖ హీరో నార్నే నితిన్ పెళ్లి వేడుకల్లో కనిపించి తన లుక్తో అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు ఇటీవల ఒక జ్యువెలరీ బ్రాండ్ ప్రమోషన్లో కూడా ఆయన మరింత సన్నగా కనిపించారు. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి తన కొత్త లుక్తో అందరినీ మెస్మరైజ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. ముఖ్యంగా ఈరోజు సంక్రాంతి కావడంతో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా తన లుక్తో అభిమానులను ఆకట్టుకున్నారు. తాజాగా హైదరాబాద్లోని ఎయిర్పోర్ట్లో కెమెరాల కంటపడ్డారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సందర్భంగా ఆయన ఊర మాస్ గెటప్లో కనిపించి అభిమానులను అలరించారు. ఎంతో పవర్ఫుల్గా కనిపించారు. ముఖ్యంగా ఈ కొత్త మేకోవర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాబోతున్న తన తదుపరి చిత్రం కోసమేనని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ కొత్త గెటప్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. సంక్రాంతి సందర్భంగా అసలైన లుక్ బయటకు వచ్చింది అని అభిమానులు ఈ ఫోటోని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. కేజీఎఫ్ ఫ్రాంచైజీ సినిమాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతుంది. అటు ఎన్టీఆర్, ఇటు ప్రశాంత్ నీల్ ఇద్దరికీ మాస్లో మంచి ఇమేజ్ ఉండడంతో డ్రాగన్పై మొదటి నుంచి మంచి బజ్ నెలకొంది. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ గతంలో ఎప్పుడూ లేని విధంగా మేకోవర్ అయ్యి చాలా స్లిమ్గా, స్టైలిష్గా కనిపిస్తుండగా డ్రాగన్ సినిమాను తారక్ కెరియర్లోనే గుర్తుండిపోయే విధంగా నిలపాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ సరికొత్త లుక్లో కనిపిస్తారనే వస్తున్న వార్తలు డ్రాగన్పై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. సరైన అప్డేట్స్ లేక నిరాశలో ఉన్న ఫ్యాన్స్ అయితే ఈ సినిమా మొదలై చాలా రోజులైనప్పటికీ షూటింగ్ గురించి మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం ఫ్యాన్స్ను కాస్త నిరాశపరుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక కొత్త అప్డేట్ వినిపిస్తుంది. డ్రాగన్ మూవీ కోసం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ ఫారెస్ట్ సెట్ను నిర్మించి ఆ సెట్లో దాదాపు 100 మందితో ఒక భారీ యాక్షన్ సీన్ను షూట్ చేశారని తెలుస్తుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ను మేకర్స్ చాలా వేగవంతం చేశారు. హీరోయిన్ రుక్మిణి కూడా షూటింగ్లో జాయిన్ అవ్వడంతో షూటింగ్ వేగం పెరిగిందని తెలుస్తుంది. కాగా డ్రాగన్ కోసం మేకర్స్ విదేశాల్లో కీలక భాగాల షూటింగ్ను ప్లాన్ చేస్తున్నారట. దానికోసం సినిమాటోగ్రాఫర్ ఇప్పటికే జోర్డాన్ వెళ్ళి అక్కడ లొకేషన్లను ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. మొత్తానికి అసలు డ్రాగన్ మూవీ షూటింగ్ జరుగుతుందా లేదా అనే అనుమానంలో ఉన్న ఆడియన్స్కు ఈ అప్డేట్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి.